హలో అందరికీ, నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు వైష్యూస్ రెసిపీ బుక్. ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఈరోజు వీడియో వచ్చేసి ఎక్సైటింగ్ ఎగ్ బోండా. ఎగ్ బోండా అంటే నార్మలే కదా, గుడ్డుని శనగపిండిలో మిక్స్ చేసి వేసేయడమే కదా అని అనుకుంటారేమో. ఇక్కడే మీరు పప్పులో కాలేశారు. ఒక్కసారి మీరు ఈ స్టైల్లో ట్రై చేయండి, జన్మలకి మర్చిపోరు, అంత బాగుంటుంది. నిజం చెప్పాలంటే ఏ బండి మీద తిన్నా కూడా ఈ టేస్ట్ అయితే రాదు, అంత బాగుంటుంది. లోపల సాఫ్ట్గా, బయట క్రంచీ క్రిస్పీగా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే చేసేద్దాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బౌల్లో 5 నుంచి 6 వరకు గుడ్లను తీసుకుని అందులో వాటర్ని యాడ్ చేసి ఎగ్స్ని చక్కగా బాయిల్ చేసేసుకోవాలి. ఎగ్స్ ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత చూపిస్తున్న విధంగా ఇలా పొట్టు తీసేసి పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్ వరకు శనగపిండిని యాడ్ చేసేసుకుందాం. 5-6 గుడ్లకి 1/2 కప్ శనగపిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేయడం వల్ల చాలా క్రిస్పీనెస్ వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, సరిపోయేంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే చిటికెడు వంట సోడా. ఆమ్చూర్ పొడి లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ జీలకర్ర పొడి మాత్రం ఖచ్చితంగా వేయండి, చాలా మంచి అరోమా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నిటిని యాడ్ చేసేసిన తర్వాత కొద్దిగా ఇందులో వాటర్ని యాడ్ చేసుకుంటూ చూపిస్తున్న విధంగా ఇలా ఉండలు లేకుండా ఇలా స్మూత్గా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంని పక్కకు ఉంచుకొని ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ని ఇలా చూపిస్తున్న విధంగా 2 పార్ట్స్ లాగా కట్ చేసుకొని దాన్ని 4 పార్ట్స్లోకి కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు, వాళ్ళకి ఒక డిఫరెంట్ స్నాక్ లాగా అనిపిస్తుంది. మీరు కావాలంటే దీన్ని 2 పీసెస్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా తడిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలోకి ఎగ్ని డిప్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా తీసుకొని ఎక్సెస్ పిండి అంతా కూడా దొలిపేసుకొని స్లోగా వేడి నూనెలో ఇలా వేసుకుంటూ మీడియం హై ఫ్లేమ్లో దీన్ని వేయించుకోవాలి. మీరు కావాలంటే ఇలా చేతితో కూడా వేసుకోవచ్చు, లేదా ఇలా స్పూన్లో డిప్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఎగ్ బోండాని లో మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే గుడ్డు పిండి చక్కగా లోపల వరకు కూడా క్రంచీగా బాగా ఉడుకుతుంది. అంతేనండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా తీసేసుకొని ప్లేట్లో వీటిని అలా వేసేసి పైనుంచి ఉల్లిపాయ ముక్కలు చల్లుకొని తింటే ఆహా, అద్భుతం, అమృతం అనేయాల్సిందే, అంత బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చిందా? మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మరొక అమేజింగ్ రెసిపీతో మీ ముందుంటాను, మీ వైష్ణవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.